ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఈ శారీ మీ అందరికి నచ్చింది కదా? ఈ శారీ మీ అందరికి ఓకే కదా? ఇదిగో శ్వేత, నీ శారీస్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఆంటీ, మమ్మీ, లోకేశ్వరి అక్క. కదా, నాకు మాత్రం మా ఆయనే సెలెక్ట్ చేశారు. నీకు దండం పెడతాను, వదిలేవే చాలు. సరే, శారీ బాగుంది కదా? బాగుంది కదా? సరే సరే, నేను వెళ్ళి మార్చుకొని వస్తాను. 2 minutes. ఏంట్రా ఇది? దానికి నువ్వు చీర కొనివ్వడమేంటి? అందరితో పాటు ఉంది కదా అని ఏదో శారీ తీసుకోమన్నానమ్మా. దానికే అది ఇంత పెద్ద కదలుతుందని నేను అనుకోలేదు. నీ పద్ధతేం బాలేదురా. ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతాను. ఏయ్, షాపింగ్ అయిపోయింది కదా, మనం వెళ్ళి జ్యువెలరీ తీసుకుందాం. పదండి, రండి. ఏమండి, ఈ చీర చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ శారీ వాళ్ళు సెలెక్ట్ చేసిన శారీస్ తో కాకుండా సెపరేట్ గా ప్యాక్ చేయించు. ఓకే మేడం. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది పబ్లిక్ ప్లేస్ అయిపోయిందే. అదే మన ఇంట్లో అయింటే నిన్ను పరిగెత్తిచ్చి కొట్టుండేవాడిని. అది నేనేం చేశానండి? ఆ సేల్స్ గర్ల్ నిన్ను చులకన చేసి మాట్లాడిందని నేను ఫీల్ అయ్యి నీకు శారీ కొనిస్తే మా అమ్మ వాళ్ళ ముందు నన్ను ఇరికించేస్తావా? ఇష్టం వచ్చినట్టు తిట్టింది, దొరికితే పీక కొరికేలా చూసింది. అయ్యో సారీ అండి. మీరు నాకు శారీ కొనిచ్చారన్న ఆనందంలో ఉన్నా కానీ ఈ యాంగిల్లో నేను అస్సలు ఆలోచించలేదు. అవును, మన వాళ్ళంతా ఎక్కడా? జ్యువెలరీ కొనడానికి వెళ్ళారు. అవునా? అయితే పదండి, నాకు ఒక చైనో గాజులో లేకపోతే నడుముకు ఒక వడ్డానో ఏదో ఒకటి కొనిద్దరు గాని. చైన్లు గాజులు కాదే, చిన్న ముక్కు పొడ కూడా కొనివ్వను. చీర తీసిచ్చినందుకు చీవాట్లు పెట్టించావు, చాలదా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.